బీజేపీ అయితే నాకెందుకు? అప్పుడెప్పుడో మెస్సీ వచ్చి ఆడితే మా కిషన్ రెడ్డి గారు ఇప్పుడు నిద్రలేచాడు. వాడెవడో ఫుట్బాల్ ఆడతాడట. ఎవడయ్యేవాడు? మరి పక్కన చో దగ్గర కేంద్ర మంత్రి మీరు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవచ్చు. 9 బ్లాక్లో ఉన్నది రద్దు చేసిరు, సంతోషం ఆ ప్రాజెక్ట్ని, ఆ టెండర్ని. సో అందుకే చెప్తున్నా, తెలంగాణ ప్రభుత్వం 6th సెన్స్ బాగా కొడుతుంది నాకు. ఎక్కడో ఏదో తేడా జరుగుతోంది. ఖచ్చితంగా ఏకే మేకులే కూర్చోబోతున్నారు. బరాబర్ కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలిపోతుందా, రేవంత్ రెడ్డి మారతాడా, లేకపోతే వీళ్ళు ఏదైనా కుంపటి పెడతారా? రేవంత్ వచ్చే లోపల ఎమ్మెల్యేల ప్రతి ఒక్కరు అసంతృప్తిగా ఉన్నారు, చాలా ఎక్కడ నిధులు లేవు, బిల్స్ లేవు, దోచుకుందంతా మంత్రుల్లాకనే అయిపోతుంది. ఈ ఎమ్మెల్యేలు ఏమైనా తక్కువ తిన్నారా? వీళ్ళేమైనా వాళ్ళ నిధుల కోసమా? ఫండ్స్ రిలీజ్ అయితే వాళ్ళు ఏమైనా కమిషన్ నొక్కొచ్చని వాళ్ళ ప్లానింగ్లో వాళ్ళు ఉన్నారు. ప్రజల కోసం ఎవరు ఏడవట్లేదండి. తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఇక్కడ తెలంగాణ ప్రజలు పిచ్చోళ్ళమైన మనము. ఇప్పుడు ఈ కోమటిరెడ్డి పంచాయతీ ఏంది, బట్టి పంచాయతీ ఏంది, 9 బ్లాక్ గురించి, తెలంగాణ ప్రజల గురించి కొట్లాడుకోవట్లే. వాళ్ళు నిజంగా ఈ మంత్రులు తెలంగాణ ప్రజల కోసం కొట్లాడితే వాళ్ళు తెలంగాణకి దేవుళ్ళు అయ్యేటోళ్ళు. కానీ ఈ రోజున తెలంగాణకు దయ్యాలైనారు. వాళ్ళు దయ్యాలైనారు. వాళ్ళ ఆస్తుల కోసం, ఈ పొంగులేటి రాఘవ కన్స్ట్రక్షన్స్ కోసం, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం, ఈ జూపల్లి కృష్ణారావు ఏమో వాళ్ళ కొడుకు టెండర్ల కోసం ఎక్సైజ్లా. ఆయన పార్టీ ఆయనేమో ఈ 119 నియోజకవర్గాల ఏ ఎమ్మెల్యే ఆంక్షలు పెట్టలే, ఒక్క రాజగోపాల్ రెడ్డి తప్ప. యాక్చువల్గా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున మాటిచ్చిండు, మేనిఫెస్టోలో పెట్టిండు, మేము బెల్ట్ షాపుల్ని తీసేస్తామని. కానీ ఏం చేసిరండి, వాళ్ళు ఊరికో బెల్ట్ షాప్ అయితే గల్లీ కోట్ పెడుతుర్రు. టైమింగ్స్ పెట్టి రాజగోపాల్ రెడ్డి ఒక టైం పెట్టిండు. మంచి పని చేసినప్పుడు మంచాన్ని మెచ్చుకోవాలి, దాన్ని కూడా అడ్డుకుంటారు సన్నాసులు పోయి. రాజగోపాల్ రెడ్డికి పదవి ఇవ్వకండి, ఆయన అట్లనే ఏడుస్తూ ఉంటాడు, మీరు ఇవ్వకండి, అవసరం లేదు. ఆయన మునుగోడు ఎమ్మెల్యేగా ఒక ఆంక్ష పెట్టిండు, 1 గంట తర్వాతనే ఓపెన్ చేయాలి వైన్ షాప్లని. మీరు చెయ్యరు, ఆయన్ని చేయనియరు. మరి ఎక్కడ చావాలరా పోయి? ఎక్కడ ఉండాలి? ఏం చేయాలి? సంపక తింటారా ప్రజల్ని ఇట్లనే? లేకపోతే ఆ 500 కుక్కల్ని పాయిజన్ ఇచ్చి మెల్లా చంపినట్టు తెలంగాణ ప్రజలందరూ కూడా సంపక తిందాం అనుకుంటుర్రా? అదే ఉన్నట్టుంది కథ మొత్తం. మీరు దోచుకోవడాలు తగలెట్ట. ఎంతకాలం దోచుకుంటారు? తెలంగాణ ప్రజల కోసం కొట్లాడండి రా నాయనా. ఆ రోహిన్ రెడ్డి సుమంత్ గన్నెందుకు పట్టుకపోయిండు? ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డికి డెక్కన్ సిమెంట్స్లా షేర్లు ఎడికెళ్ళి వచ్చినాయి? ఈ బట్టి విక్రమార్క హాస్పిటల్లో ఇన్వెస్ట్మెంట్ ఎట్లా పెట్టిండు? అసలు బట్టి అత్తగారింట్లో హర్యానాలో ఈడీ ఎందుకు పోయింది? వాళ్ళ భార్య వాళ్ళ అమ్మింటికి. తెలంగాణ ప్రజల కోసం పోయిండ్రా? ప్రజల కోసం పోయిండ్రా? మహాలక్ష్మి పథకం కోసం పోయిండ్రా? నిరుద్యోగ భృతి కోసం పోయిండ్రా? ఉద్యోగాలు ఇమ్మని మంత్రులు కొట్లాడుతుండ్రా? దేనికోసం? వాళ్ళ స్వార్థాల కోసం, స్వార్థపూరితమైనటువంటి రాజకీయాల కోసం, కొన్ని 100 కోట్లను కూడబెట్టుకోవడం కోసం, సొంత ఆస్తుల కోసం. తెలంగాణ అస్తిత్వం కోసం కాదు, తెలంగాణ ప్రజల కోసం కాదు. రేవంత్ రెడ్డితో సహా, ముఖ్యమంత్రితో సహా, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నేను అనే వాళ్ళలో ఓసీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, అందరు ఉన్నారు, సబ్బండ వర్గాలు ఉన్నారు. మళ్ళా షావ్య ఓన్లీ ఓసీని అంటలేదు, ఈమె బీసీనే అంటున్నారు. తొక్కలో మీటింగ్లు పెట్టకండి. కులాల కాడిన ఆడినం కాబట్టే ఈ శివతాండవం చేస్తున్నారు. తెలంగాణ పని ఖతం. పూజలు చేస్తే, పునస్కారాలు చేస్తే అట్లీస్ట్ వచ్చేటోడన్నా మంచిగా వస్తాడేమో అని దండం పెట్టుకోవాలి మనం. అందుకే చెప్తున్నా, రేవంత్ రెడ్డి అక్కడ నుంచి వచ్చే లోపల ఇక్కడ ఎన్నో రకాలుగా జరుగుతూ ఉన్నాయి.